అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. యూటీవీని నిత్యం వీక్షిస్తుండండి. యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. హ్యూమానిటీ గివ్స్ సేఫ్టీ, యూనిటీ గివ్స్ పీస్. ఈనాటి ప్రపంచానికి కావాల్సింది పీస్, హ్యూమానిటీ, సేఫ్టీ, పీస్. కాబట్టి క్రైస్తవులు ఎందుకు ఎక్కువగా దేవుడు అన్న పిచ్చి ఉంటుంది. దేవుడు అనేటువంటి పిచ్చి, ఎప్పుడు దేవుని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లోకపరమైనటువంటి విషయాలలో అంటే కొందరు నామకార్థ క్రైస్తవులు కొందరు ఉంటారనుకోండి, కొందరు. కానీ వారిని అడిగిన క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు దేవుడే అంటారండి అని అంటారు వాళ్ళు కూడా. ఎవరైనా ఎందుకు అంటే అందులో బైబిల్లో ఒక మాట చెప్పబడింది, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పైనున్నది ఏంటిది అంటే దైవలోకం, పరలోకం, దైవ సన్నిధి. దైవ సన్నిధి కావాల్సింది ఆత్మ, శరీరం కాదు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయములో 1వ వచనములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అంటాడు. పరలోక రాజ్యము కావాలి అంటే ఆత్మ విషయాల గురించి లోబడాలి, ఆత్మ విషయాలకు. కాబట్టి శరీరానుసారమైన మనసు కాదు. అందుకే ఎక్కువగా శరీరానుసారంగా మాట్లాడరు, ఆత్మానుసారమైన విషయాల గురించే మాట్లాడతారు. ఎప్పుడు పరలోకము, దేవుడు, దేవుడు, పరలోకం. చాలామంది అది అర్థం కాక ఏమనుకుంటారంటే వీళ్ళకు మత పిచ్చి పట్టింది అనుకుంటారు. మత పిచ్చి పెట్టింది అనుకుంటారు. చాలామంది దెబ్బలు తింటారు, తిట్లు తింటారు, ఎన్నో మాటలు పడతారు. అయినా వాళ్ళు మానకుండా ఏదో ఒక కరపత్రిక తీసుకొని కనబడిన వారికెళ్ళమ్మా రక్షణ పొందుకో, రక్షణ పొందుకో. శరీర రక్షణ గురించి వారు ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే ఈ శరీరము మట్టికి మన్నైపోయేది, కట్టెల్లో కాలిస్తే బూడిదైపోయేది, మట్టిలో పెడితే మన్నైపోతుంది ఈ దేహము. కనుక ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది, ఆత్మ శాశ్వతమైంది. అందుకే రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదట, శరీరానుసారమైన మనసు మరణం అటది. కాబట్టి శరీరముని గురించి నువ్వు పట్టించుకోకు, ఆత్మానుసారమైన విషయముల మీద నీ మనసు పెట్టు అని ఆ బైబిల్ మాటలకు లోబడి, ఆత్మ శాశ్వతమైంది, శరీరము అశాశ్వతమైంది. వారు ప్రకటించిన, వారు ప్రార్థించిన, ప్రక్క వాళ్ళతో మాట్లాడిన ఆత్మానుసారమైనటువంటి విషయాలే ఉంటాయి. అంటే కొందరు లోకస్తులుగా ఉండి జీవిస్తున్నటువంటి వారు ఈ ఆత్మ విషయాలు అటువంటి వారిని కూడా మీరు అడిగి చూడండి. ఆత్మను గూర్చినటువంటి జాగ్రత్త, ఆత్మను గూర్చిన భద్రత, ఆత్మను గూర్చిన రక్షణ గురించే బైబిల్ చెప్తూ ఉంటుంది. మరి క్రైస్తవేతరులు ఏంటి అనంటే ఎక్కువగా శరీర విషయాలకు, మతంగా అది ఇంపార్టెంట్. మోక్షానికి చేరుకునే మార్గము ప్రాముఖ్యమైనటువంటిది, మార్గం ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు శరీరానుసారంగా ఈ లోకములు శరీరం కొరకు నువ్వు ఎంత శ్రమపడ్డా, మతం కొరకు శ్రమపడ్డా, కులం కొరకు శ్రమపడ్డా, లోకం కొరకు శ్రమపడ్డా, నీ శరీర సుఖభోగాల కొరకు ఎంత శ్రమపడ్డా ఇది శాశ్వతమైంది కాదు, ఆత్మ శాశ్వతమైంది. కాబట్టి ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు పైనున్న వాటినే వెతుకుతాడు ఎప్పుడు. అందుకే చాలామంది మంచి ఫ్రెండ్స్ అండి, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా మంచి ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, ఎందుకే దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంకా వేరే విషయాలు మాట్లాడు అనంటే మనిషికి కావాల్సింది ఆత్మ విషయాలే కావాలి. అంటే వేరే విషయాలు కూడా మాట్లాడవచ్చును కానీ ఎక్కువగా మాట్లాడరు. కనుక అందుకే ఎన్ని కొట్టినా తిట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, బాధలు ఎన్ని ఉన్నా ఆత్మను గురించిన క్షేమము గురించే మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు.
అందుకే అది ఒక లోకస్తులైనటువంటి మనకు ఏమనిపిస్తుంటే అది ఒక వాళ్ళకు మత పిచ్చి అనుకుంటారు. మత పిచ్చి కాదు. మతం అంటే మతం అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కాదు, మన ఆత్మలు మోక్షానికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఇది వీళ్ళది. కనుక నిజంగా ఈ క్రైస్తవులను చాలాసార్లు అపార్థం చేసుకుంటాం. వీళ్ళకు మత పిచ్చి ఎక్కువ అనుకుంటాం, కానీ మోక్ష మార్గ పిచ్చి. ఆత్మలు దేవుని సన్నిధికి చేరుకోవాలా, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరుకోవాలా. చేరుకోకుండా నిత్య నరకానికి పోతే భయంకరమైన యాతన. అందుకే ఇది రక్షణ సువార్త అంటారు వీళ్ళు. రక్షణ సువార్త, ఆత్మను రక్షించుకోవడానికి ఒక మంచి వార్త అని, మంచి వార్త. కనుక నిజంగా మరికి అందరికీ అర్థమైంది అనుకుంటాను. క్రైస్తవులను ఎవరినైనా అడిగి చూడండి మీరేంటి, ఎందుకు ఇంతగా మీకు మత పిచ్చి, దేని కొరకు అని ఒక మంచి సహృదయంతో అడిగి చూడండి. వారు ఏం చెప్తారో, వారి నోట గుండా ఏం వెళ్తుందో చూడండి. కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటాను. యూట్యూబ్ని నిరంతరం వీక్షిస్తుండండి, నిత్య సత్యాలు తెలుసుకొని సర్వసత్యం నడిపించబడండి.